కాయ టమాటా రోటి పచ్చడి అండి. కావలసిన పదార్థాలు: ఒక దోసకాయ, ఒక టమాటా, కొంచెం నూనె, ఉప్పు, పసుపు వేసి ఒక విజిల్ పెట్టినండి. కొద్దిగా నీళ్ళు అడగంటకుండా నీళ్ళు పోసి విజిల్ పెట్టిన. పల్లీలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసినాయండి. ఎల్లిపాయలు అల్లారినాక మిక్సీ పడతా. రోటికి దంచుకోవచ్చు, మిక్సీ పట్టవచ్చు. ఇప్పుడు మిక్సీ పడుతున్నాను. అర్జెంట్ కావాలంటే మనం కుక్కర్ విజిల్ పెట్టాలండి. లేకపోతే నూనెలా వేయించి మాకు పెడితే మంచిగా ఉంటుంది. ఉమ్మగిలో పెడితే చట్నీ ఇది వేరే టేస్ట్ వస్తుంది. మనం విజిల్ పెట్టింది మనం కొంచెం ఉమ్మగిలో పెట్టింది వేరే టేస్ట్ వస్తుందండి. కొంచెం నిదానం ఉంటేనేమో అట్లా చేయొచ్చు, అర్జెంట్ ఉందంటే ఇట్లా చేయొచ్చండి. మనకు టేస్ట్కు కొంచెం చింతపండు నానబెట్టుకునండి. అదే రెండు పులిపే ఉంటాయి, కానీ పల్లీలు నువ్వులు వేస్తాం కదా, టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఖరాబ్ కూడా కాదు చింతపండు వేస్తే. బొంబాయి రవ్వ, బీనీసు, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు, ఉప్పు అన్నీ కలిపి, జీలకర్ర అన్నీ కలిపి పెట్టుకున్నాను. పూతప్ప అంటారు. పెద్దగా అడగంటినండి, తిప్పేసినండి. తిన్నట్టు అయింది. కొంచెం నిదానం పెట్టుకుంటే, స్టవ్ సిమ్ములా పెట్టుకుంటే మంచిగా అవుతుంది. నేను కొంచెం పెరుగు కూడా కలిపినండి, టేస్ట్కి తగ్గట్టు మంచిగా బాగుంటుందండి రుచి. దోసకాయలలో కొంచెం వేసినండి ఉప్పు, మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాండి, సరిపడు. మిరపకాయలు వేసిన కడాయి పెట్టుకునండి. నూనె, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, మిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేస్తుంది. ఏదన్నా ఒక పప్పు కూడా వేయచ్చండి, టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయలు అయినాయి, స్టవ్ ఆఫ్ చేసేయాలండి. కరివేపాకు కూడా, పసుపు ఇగో కడాయిలో వస్తుందండి. జోరు లేకుండా మరి కొంచెం గట్టి పడుతుంది కడాయిలో వేస్తే మంచిగా. మిక్సీ పట్టినాం కదా, పచ్చి పచ్చి లేకుండా టేస్ట్. బొంబాయి రవ్వ, పూతప్ప, క్యారెటు, బీనీస్ అన్ని ముక్కలు వేసుకోవచ్చండి. పెరుగు, జీలకర్ర, ఉప్పు వేసి చేసినండి పచ్చిమిరపకాయలని. ఇది దోసకాయ టమాటా పచ్చడి అండి. టేస్ట్ బాగుంటుంది. దీనికి కాంబినేషన్ మంచిగా ఉంటుంది, పుల్లగా చాలా బాగుంటుంది. నేను చేసే విధానం మీకు చూపించిన. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయండి.